ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ సుమ్మస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమ్మస్సు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మౌనవ్రతం అంటే ఏమిటి, మౌనవ్రతం వల్ల ప్రయోజనాలు ఏమిటి, మౌనవ్రతంలో పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ విద్య, అనంతరం తదియ. ఈ విద్యా సంబంధిత కార్యక్రమాలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు చేసేటువంటి నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఉత్తమ పుణ్యాన్ని కలిగిస్తుంది, ఈతి బాధల్ని పోగొడుతుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి ఈశ్వరుడికి చేసేటువంటి పూజలు గ్రహ బాధల్ని తొలగిస్తుంది, అలాగే గ్రహ శాంతిని పెంపొందింపచేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, కాబట్టి సామాన్య శాంతి తప్పనిసరి. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికై బియ్యం దానం, అన్నదానం, సూర్య నమస్కారాలు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కుజ, శని, రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో ఏర్పడేటువంటి ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. నూతన ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో చిక్కులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి స్వామికి అభిషేకాదులు భక్తి శ్రద్ధతో నిర్వహించినట్టయితే కుజ, శని, రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి. దిక్కుతోచినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు చిరాకుల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రణాళికల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి గణపతి ఉపనిషత్తు పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా కార్యసిద్ధిని కూడా కలిగిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు విస్తరణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. విద్యాపరమైనటువంటి విషయాలు సామాన్యం. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడేటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా చేకూరుతుంది. అన్ని రంగాల వారికి కూడా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంకోచాలు వీడిపోతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార నూతన నిర్ణయాలు, క్రీడా సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయంలో మంచి మార్గాలు అన్వేషించగలుగుతారు. అదనపు కార్యక్రమాల్ని అవలీలగా చేపట్టగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు బాగానే అనుకూలిస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార అనిశ్చితి నుంచి బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింపు చేసుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు తద్వారా ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని వృద్ధి చేసేటువంటి సంఘటనలు, ఆలోచనలు ప్రబలమవుతాయి. వృత్తిలో కూడా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా షష్ఠ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు. భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు, ప్రణాళికలు మాత్రమే ఉపకరిస్తాయి.
వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ముఖ్యంగా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రాథమిక కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కుజ, రాహు, శనుల అష్టమ స్థితి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. మౌనవ్రతం ఆధ్యాత్మిక సాధనకి ఉపయోగపడుతుంది. మౌనవ్రతం ద్వారా మానసిక చాంచల్యాలు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ మౌనవ్రతంలో ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో పరిశీలిద్దాం. మౌనం అనగా మనోవాక్కాయ కర్మలతో ఏ విధమైనటువంటి ఇతర వ్యవహారాలు చేయకుండా ఉండటం. కేవలం నోరు మూసుకుని మనసుతో మాటల్ని మననం చేస్తూ ఉండటం కాదు. నిజమైనటువంటి మౌనం అంటే మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు మన మనస్సు కూడా పూర్తి మౌనంగానే ఉండాలి. మౌనవ్రతమునందు మనోవాక్కాయ కర్మలతో మౌనాన్ని వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ మాట్లాడకుండా హృదయ పీఠంలో భగవాన్ని స్వరూపాన్ని నిలుపుకుని నిశ్చల మనసుతో ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి. ప్రతి ఆధ్యాత్మిక సాధనకు మౌనవ్రతం అత్యంత ఆవశ్యకం. మౌనవ్రతం వలన చిత్తశుద్ధి కలిగి బాహ్య అంతరంగిక దుర్వాసనలన్నీ కూడా తొలగిపోయి తద్వారా ఆధ్యాత్మిక ఉపాసనకు బలం చేకూరుతుంది. దినంలో కొంతకాలం మౌనం వహించనను ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేసిన వారం అవుతాం. క్రమేపీ ఈ విధంగా అభ్యాసం చేసే కొలది మనోనిశ్చలత, మనోనిర్మలత కలిగి మన అంతరాత్మ నుంచి ఒక విధమైనటువంటి ప్రబోధం మనకి తెలుస్తుంది. ఈ స్థితికి చేరగలిగినటువంటి సాధకుడు అహంకార రహితుడై, నిర్మల నిశ్చల స్వభావుడై ఆనందదాయకమైనటువంటి పరిపూర్ణ జీవితాన్ని అనుభవించగలుగుతాడు. మౌనవ్రతుడు మొదటిగా మితభాషిత్వాన్ని తప్పనిసరిగా పాటించాలి. మౌనవ్రతం జరుపు స్థలం నిర్మల వాతావరణంతో ఉండాలి. ఎల్లవేళలా నిర్మల హృదయంతో, ప్రేమ స్వభావంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఉండటం వల్ల మన ఆధ్యాత్మిక చింతన పెంపొంది మౌనవ్రతాన్ని సక్రమంగా జరుపుకుని తద్వారా మనోనిగ్రహం పొంది తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా చంద్రుడు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి బియ్యము, పాలు, తెల్లటి వస్తువులు ఎవరికైనా దానంగా సమర్పించటం, దీనితో పాటుగా నవగ్రహ ఆలయంలో చంద్రుడి విగ్రహం దగ్గర 10 ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈ రోజు సమాజానికి మేలు చేసేటటువంటి సాంఘిక కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలకు కూడా ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ గృహంలో పిల్లల విద్యా వికాసానికి, వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంపొందింపజేయటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? మీ పిల్లల చేత వాల్మీకి రచించినటువంటి రామాయణ గ్రంథానికి పూజ చేయించి ఏదైనా దేవాలయంలో ఆ రామాయణ గ్రంథాన్ని ఎవరికైనా దానంగా ఇప్పించటం ద్వారా మీ పిల్లలు చక్కటి జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, విద్యారంగంలో చక్కగా పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబల రీత్యా వాస్తుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను
శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఆగ్నేయం, నైరుతి, వాయవ్య కోణములను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఈ కోణాల్లో భూమి పెరగటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఈశాన్య కోణం అనేటువంటిది మితముగా పెంచాలి. అంతేగాని ఈశాన్యం బాగా పెంచితే చాలా లాభం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మితిమీరి గనక పెంచినట్లయితే అనర్థదాయకవంతమైన ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తెరగండి. స్థల భూమి తూర్పున ఎత్తు ఉండకూడదు, ఈశాన్యం ఎత్తు ఉండరాదు. స్థల భూమి ఆగ్నేయం ఎత్తు ఉండవచ్చు. స్థల భూమి యొక్క దక్షిణ తత్వం ఎత్తు కలిగి ఉండాలి. స్థలము యొక్క నైరుతి అతి ఎత్తుగా ఉండాలి. స్థలం పశ్చిమ ఎత్తు ఉండటం మంచిది. భూమి వాయువ్యం ఎత్తు తగ్గటం మంచిది. ఉత్తరం ఎత్తు తగ్గటం, ఇంటి నిర్మాణం కూడా చాలా చక్కగా ఈ విధంగానే ఆచరించాలి. అంటే దక్షిణం పడమర ఎత్తుగా ఉండటం, తూర్పు ఉత్తరాలు ఎత్తు తగ్గి ఉండటం అనేటువంటిది మాత్రం ఇక్కడ ముఖ్యమైన విషయంగా గుర్తెరగాలి ప్రతి ఒక్కరూ. మెట్లు ఆగ్నేయ, నైరుతి, వాయవ్యాలు మాత్రమే ఉండాలి. ఏ గృహానికైనా ఈశాన్యం, ఉత్తరం, తూర్పు ద్వారాలు అనేటువంటివి ముఖ్యంగా గమనించండి. దక్షిణ, పశ్చిమ ద్వారములు స్థల యోగాన్ని, దిశను చూచుకొని అమర్చుకోవటం అనేటువంటిది చాలా మంచి విషయం. ఏ సామానులైనా సరే తూర్పు, ఉత్తర గోడలకు మాత్రం ఆనించకండి. మీ ఇంట్లో సామాన్లు కొన్నప్పుడు ఆ సామాన్లు ఇష్టం వచ్చినట్టుగా తూర్పుకి అలాగే ఉత్తర గోడలకు ఆనించకూడదు. సోఫా సెట్లు కొన్నామండి అని చెప్పేసి మాకు ఖాళీ లేదు ఇక్కడే వేయాలి అని చెప్పేసి ఉత్తరంలోను తూర్పులోను వేసుకునేటువంటి వాళ్ళు ఆ గోడలకి మాత్రం తగిలించకండి. ఆ సోఫా ఆనించేటువంటి విధి విధానం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది అలా గోడలకి ఆనినట్లయితే చాలా వాస్తుశాస్త్రరీత్యా దోషం ఏర్పడుతుంది. అలాగే కుర్చీలు కూడాను, ఆ కుర్చీలు కూడా గోడకి ఆనించినట్టుగా ఉంచకూడదు. కొంత ముందుకి జరిపి కూర్చోమని చెప్పేసి చెప్పడం మంచిది. అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు దక్షిణం వైపు, పశ్చిమం వైపుగా నివసించటం మంచిది. దుకాణాల్లో ఆగ్నేయ, నైరుతి దిశల్లో ఎత్తుగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవడం చాలా మంచిది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉత్తర, తూర్పు, పశ్చిమ ముఖం చూస్తూ కూర్చుంటే ధనాభివృద్ధి అధికంగా ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం. అలాగే ఆగ్నేయం వంట చేసేటప్పుడు కూడాను ఆ గృహిణి తూర్పు ముఖంగా చూస్తూ వంట చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చిన్న పాపలు, చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో వీధిలో నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఆరోగ్యరీత్యానే కాదు, గృహ వాస్తు శాస్త్రరీత్యా కూడా చాలా సర్వశుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. పూర్వకాలంలో తప్పనిసరిగా ఇంటి ముంగిట ఒక బకెట్లో నీళ్లు పోసి ఒక చెంబు దాంట్లో పడేసి ఉంచేవాళ్ళు. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆ బకెట్లో నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాతే లోపలికి వచ్చేవాళ్ళు. అందుకే కొత్తగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా పూర్వకాలంలో నమస్కారం, బాగున్నారా, కాళ్ళు కడుక్కోండి అంటూ కాళ్లకు నీళ్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుచేతనంటే గృహము అనేటువంటిది చాలా పరమ పవిత్రవంతమైనటువంటి దేవాలయంలా భావించాలి. ఆ గృహం దేదీప్యవంతమైనటువంటి స్థితిగతులతో విరాజిల్లాలి అంటే కొన్ని సూత్రాలు మనం పాటించక తప్పదు. దంపతులు, గృహ యజమాని, ఇల్లాలు నైరుతి దిశలో పడక గది ఉండటం చాలా సర్వశుభాల్ని కూడా చేకూరుస్తుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. ఇనుప పెట్టె ఉత్తరాభిముఖంగాను తూర్పు ముఖంగాను ఉంచుకోవటం ధనవృద్ధికి కారణమవుతుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ధనం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలంటే ధనాగారాన్ని కూడా మనం పూజించాలి. చాలా మంది ఇది పాటించడం లేదు. ఇటీవల కాలంలో ఒక భోషాణం ఉండేది పూర్వకాలంలో. ఆ భోషాణం దగ్గర తప్పనిసరిగా నిత్యం కూడా
హారతి కర్పూరంతో హారతి వెలిగించి అలా హారతి ఇచ్చి నమస్కారం చేసేవాళ్ళు. ఇప్పుడంతా కూడా బీరువాలు వచ్చినాయి. ఆ బీరువాలోనే ఒకవైపు బట్టలు, మరొక వైపు వెండి సామాను, ఇంకోవైపు ధనం, ఇవన్నీ పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఎక్కువైంది. అయితే మర్చిపోకుండా ప్రతి వాళ్ళు గమనించాల్సింది ఒకటి ఉంది. ధనలక్ష్మీదేవిని కూడా కొలవాలి. కాబట్టి మీ ఇంట్లో బీరువాలో ధనం సుభిక్షంగా చక్కగా ఎక్కువ ఖర్చు కాకుండా ఆ ధనలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదించడానికి కస్తూరికాయ అని చెప్పేసి ఉంటుంది, అలాగే ఏకాక్షి నారికేళం అని చెప్పేసి ఉంటుంది. ఈ రెండింటినీ కూడాను మీ యొక్క ధనం దాచేటువంటి చోట ఉంచటం సర్వశ్రేయోదాయకం. అంతేకాకుండా ఆ యొక్క ధనాన్ని దాచేటువంటి బీరువాకి తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా సరే, ఒక శుక్రవారమో గురువారమో కాస్త హారతి కర్పూరం వెలిగించండి. హారతి కర్పూరం వెలిగించి సాంబ్రాణి గడ్డలు వెలిగించి అలా చూపించి, అమ్మా నీ చలం దీవెల కరుణారస దృష్టి నాపై ప్రసరింపజేయి తల్లి అని చెప్పేసి నమస్కారం చేయటం సత్సంప్రదాయం. ఇలా ఎవరైతే ఆచరిస్తారో ధనలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అన్ని విధాల కలిసి రావడానికి ఎటువంటి సూత్ర ప్రాతిపదిక పాటిస్తే బాగా కలిసి వస్తుంది అన్నది ప్రశ్న. ప్రతి వారికి కూడా కోరికలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకోవాలి అంటే ముఖ్యంగా మానవుడు పాటించవలసింది సనాతన ధర్మం, ధర్మ ప్రవర్తన. శాస్త్ర ప్రకారంగా మహర్షులు మనకు నిర్దేశించినటువంటి సూత్ర ప్రాతిపదికల్ని తూచా తప్పకుండా ఆచరించటం, సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం, ప్రాతస్మరామి లలితావదనారవిందం అంటూ భగవన్నామస్మరణ చేసుకోవటం, చక్కగా విభూతి ధారణ, ఇవన్నీ కూడాను శరీరానికి అలా పుసుకొని దైవ ధ్యానం చేయటం, పెద్దల్ని గౌరవించటం, పెద్దల యొక్క ఆశీస్సులు పొందటం, ఇవన్నీ ఎవరైతే నిత్యం కూడా ఆచరిస్తారో వారికి యోగవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. గృహవాస్తురీత్యా కూడా మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.